సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో కొంత స్థలం తీసుకుని పేదలకు ఇల్లు కట్టిస్తామని అన్నారు. అయితే దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని, అయినా తాను కట్టి తీరుతానని ఆయన చెప్పారు. ఇది రాజుల కాలం కాదు, వందల వేల ఎకరాల్లో యూనివర్సిటీలో అక్కర్లేదని ఆయన అన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, కేసీఆర్ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? తరంగిణి, ఈ రోజు సీఎం కేసీఆర్ వరుసగా 4వ రోజు కూడా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆయన సికింద్రాబాద్ లో ఉన్నటువంటి బౌద్ధ నగర్, ఈశ్వరీబాయి నగర్ లో పర్యటిస్తూ ఈ రోజు కొన్ని కీలకమైన సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే గత 2 రోజుల క్రితం పార్సీగుట్టలో పర్యటిస్తున్నప్పుడు ఆయన పార్సీగుట్టలోని పేదలకు ఉస్మానియా యూనివర్సిటీలో 11 ఎకరాల్లో పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్తూ వచ్చారు. అయితే ఆ నేపథ్యంలో గత 2 రోజులుగా రాజకీయంగా రగడ రేగుతుంది. రాజకీయ నాయకులతో పాటు ప్రధానంగా కాంగ్రెస్ నేతలు దీనిపై స్పందించారు. ఉస్మానియా యూనివర్సిటీ సీఎం కేసీఆర్ జాగీర్ కాదు, అలాగే ఫామ్ హౌస్ కూడా కాదు. ఆయన ఎలా ఉస్మానియా యూనివర్సిటీకి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ నుంచి భూమి తీసుకొని పేదలకు ఇస్తారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించినటువంటి నేపథ్యంలో నిన్న కొంతమంది ఎన్ఎస్సీఐ లీడర్లు కూడా మెరుపు ధర్నా చేస్తూ సచివాలయంలో సీఎం కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా సీఎం కేసీఆర్ చేసినటువంటి ఈ ప్రకటన రాజకీయ దుమారం లేపడంతో ఈ రోజు బౌద్ధ నగర్ పర్యటనలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది రాజుల కాలం కాదు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి భూములను పేదల కోసం ఖచ్చితంగా ఉపయోగిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వాలు రేస్ కోర్సులకు, గోల్ఫ్ క్లబ్లకు, అలాగే పేకాట క్లబ్లకు కూడా 100 ఎకరాల్లో కేటాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఎకరాల కొద్ది భూమిని కూడా అంత అవసరం ప్రస్తుతం యూనివర్సిటీలకు లేదు అని నిన్న కూడా ప్రకటించినటువంటి ఒక ప్రకటనలో ఉస్మానియా యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంటి చోట్ల ఉన్నటువంటి 10,000 సంఖ్యలో ఉన్నటువంటి ఎకరాల భూమిని తీసుకొని ప్రభుత్వ అవసరాలకు, ప్రధానంగా పేదలకు అవసరమైన ఇళ్ల నిర్మాణంతో పాటు ఆసుపత్రుల నిర్మాణం, కాలేజీల నిర్మాణం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఇది రాజుల కాలం కాదు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తూ, గతంలో హైదరాబాద్, తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు అవసరమని కేంద్ర ప్రభుత్వం కోరితే తాను స్వయంగా ప్రధాని మోడీని కలిసి 50 ఎకరాలు మాత్రం చాలని ఒప్పించానని కూడా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఏదేమైనా రాజకీయ దుమారం రేగినటువంటి నేపథ్యంలో వారందరికీ సమాధానం చెప్పే ప్రయత్నం సీఎం కేసీఆర్ చెప్పారు. అదేవిధంగా ఖచ్చితంగా తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను, పేదలకు గృహ నిర్మాణాలు యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి భూముల్లో మాత్రమే చేయబోతున్నానని కూడా సీఎం కేసీఆర్ తేల్చి చెప్పినట్లయింది. తరంగిణి. థ్యాంక్ యూ శ్రీకాంత్.